ఈసారి తమిళనాడులో ఉన్న 5 టెంపుల్స్ కి 2 months ముందుగానే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని సోలోగా ట్రిప్ ప్లాన్ చేసి కోదాల్లో బస్ ఎక్కి ఖమ్మంలో ట్రైన్ ఎక్కి జర్నీలో మన తెలుగు వాళ్ళు కలిస్తే మాట్లాడుతూ ఏ టెంపుల్స్ కి వెళ్తున్నావు అని అడిగితే చిదంబరంలో ఉన్న పంచభూత లింగంస్ లో ఆకాశలింగంగా పిలువబడే నటరాజస్వామి టెంపుల్ అండ్ తంజావూరులో ఉన్న 1000 years ఓల్డ్ అయిన బృహదేశ్వర టెంపుల్, ఇంకా శ్రీరంగంలో వరల్డ్లోనే హైయెస్ట్ హైట్ ఉన్న రాజగోపురంతో కలిపి 21 గోపురంస్ తో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, ఇంకా శ్రీరంగంలో పంచభూత లింగంలో జలలింగంగా పిలువబడే జంబుకేశ్వర టెంపుల్. ఫైనల్ గా నేను 11 జ్యోతిర్లింగంస్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ 12వ జ్యోతిర్లింగం దర్శనం కోసం రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నానని చెప్పుతుంటేనే నేను దిగవలసిన స్టేషన్ చిదంబరం వచ్చింది. ఇంకా ట్రైన్ దిగేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి టెంపుల్ కాడికి వెళ్లే రూట్ లో నేను ఫ్రెష్ అవ్వడానికి తక్కువ ఖర్చులో రూమ్ కోసం వెతుక్కుంటూ ఒక హోటల్లో 30 minutes కి 300 rupees కి బేరం ఆడి రూమ్ ఎంటర్ అయ్యాను. ఛార్జింగ్స్ పెట్టేసి 30 minutes లో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. ఈ హోటల్ పేరు అభి ప్లాజా లాడ్జ్ అంట. ఇక నేను